ఒక్కొక్క వారం ఈ ప్రకటనలో ఉన్న లోతైన మర్మములను సాధ్యమైనంతవరకు నేను, బ్రదర్ ఎండి జగన్ అనేక విషయాలను మీ మధ్యకు తీసుకుని వస్తున్నాం. ఈనాటికి కూడా మన కార్యక్రమానికి బ్రదర్ ఎండి జగన్ వచ్చారు. బ్రదర్ జగన్, Praise the వెల్కమ్ టు Lord. ద ప్రోగ్రాం. 7 సంఘములు, 7 సంఘాలు వివిధ రకాలుగా ఉన్నాయి. మొదటి భాగంలో మనం ఎఫెసీయుల సంఘం గురించి చూసాం. అందులోని మంచి విషయాలు చూసాం. దానిలో ఉన్న ప్రత్యేకతను చూసాం, రివార్డును కూడా చూసాం. రెండవదిగా స్మిర్న చర్చిని చూసాం. అలాగే ఆ స్థలం గురించి వివరించారు. 5 భాగాలుగా విభజించారు ఒక్కొక్క సంఘాన్ని. దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. మూడవదిగా చర్చ్ ఆఫ్ పెర్గమో, దాని ప్రత్యేకతను కూడా మనం చూసాం. చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రతి సంఘంలో కూడా దేవుడొచ్చి మనకు చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత తయత్తరే సంఘం గూర్చి మనం చూసాం. గత భాగంలో మనం సాధ్య సంఘం గూర్చి చూసాం. ఈ అన్ని భాగాలలోనూ ఒక్కొక్క ప్రత్యేకతను మనం నేర్చుకుంటున్నాం. ఎన్ని ప్రతిఫలాలను ప్రభువు మన కొరకు ఉంచాడన్నది వివరించాం. ఈరోజు మనం చూడబోయే సంఘం ఫిలడెల్ఫియా. ఈ పేరే ఒక ప్రత్యేకంగా ఉంది. ఈ పేరుకు ఒక నేపథ్యం ఉంటుందని అనుకుంటున్నాను. ఈ ఫిలడెల్ఫియా ఒక సంఘమును మనం ఏ విధంగా చూడాలి, దీన్ని మీరు ఎలా వివరిస్తారు అని చాలా ఆసక్తికరంగా ఉంది. మీరు దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు సంఘము యొక్క కాల వ్యవధి అంటున్నాం గదా, ఒక్కొక్క కాలము. ఇప్పుడు మొదటి సంఘం యొక్క కాలఘట్టమొచ్చి సంఘము పునాది వేయబడిన కాలము, ఎఫెసు. తర్వాతొచ్చి ఆ పునాది పైన సంఘాన్ని బలపరిచినటువంటి కాలఘట్టం ఉపద్రవ కాలం, స్ముర్న. ఆ తర్వాత సంఘము ఆశీర్వాదంతో వెళ్తున్నప్పుడు, లోకంతో వెళ్తున్నప్పుడు సంఘము దీనదశలోనికి నడిచిన కాలం, బెర్గము. దాని తర్వాత 4వదిగా సంఘం అన్నది టోటల్ అవుట్ ఆఫ్ కంట్రోల్, పూర్తిగా బయటికెళ్ళిపోయింది, లోక పరిపాలనకెళ్ళిపోయింది, తుయత్తైర. ఇప్పుడు అలా వెళ్లిన సంఘాన్ని తిరిగి సరి అయినటువంటి మార్గంలోకి తీసుకొచ్చిందే సార్దీసు. సో ఇలా సరి అయినటువంటి మార్గంలో నడిచిన సంఘాన్ని అత్యున్నత స్థానానికి నడిపించిన కాలమే ఫిలదెల్ఫియా కాలం. ఈ ఫిలదెల్ఫియా కాలం నేను మీకు దిద్దుబాటు అనేది చెప్పాను కదా. ఈ పునర్నిర్మాణము నుండి సంఘమునొచ్చి మరలా ఎలాగైతే ఎఫెసు కాలంలో సంఘము స్థాపించబడినప్పుడు అపోస్తలులు స్థాపించారో, ఇది కూడా మనము ఇది రెండవదిగా 2.1 అని చెప్పచ్చు. రెండవదిగా ఇది ఇప్పుడే సంఘము తిరిగి స్థాపించబడుతుంది. ఈ కాలఘట్టము వచ్చి చాలా ముఖ్యమైన కాలఘట్టం. ఇది ఏ కాలఘట్టము దేని గూర్చి అని మొదట చూసినట్లయితే ఆ 5 కార్యాలను మనం చూస్తున్నాం. అందులో మొదటి విషయము ఫిలదెల్ఫియా పేరు. ఫిలదెల్ఫియా అనేటువంటి పేరుకి వెనుక ఉన్న అర్థమేంటి అని అడిగినట్లయితే, ఈ పేరు ఒక గ్రీకు రాజు పెట్టిన పేరు. యూనమనస్ అని చెప్పదగినటువంటి రాజు. ఆయన యొక్క తమ్ముడు. ఆయన తమ్మునిపైన ఎంతో ప్రియమైనటువంటి వ్యక్తిగా ఉండాడు. ఆ తమ్మునిపైన ఉన్నటువంటి అభిమానం వల్ల ఒక నగరానికి, ఈ నగరానికి ఫిలదెల్ఫియా అనేటువంటి పేరు పెట్టాడు. ఫిలదెల్ఫియా అంటే ఏంటంటే ఫిలడెల్ఫస్ అని చెప్తారు గ్రీకులో. దాని అర్థమేంటంటే సహోదర ప్రేమ, అంటే బ్రదర్లీ లవ్ అని చెప్తారు. సో ఈ యొక్క సహోదర స్నేహము కలిగినటువంటి ఈ సంఘము ఈ కాలఘట్టానికి దేన్ని దేవుడు తీసుకొస్తున్నాడంటే 6వ సంఘంగా తీసుకొస్తున్నాడు. ఆ కాలములో ఫిలదెల్ఫియా ఉంది. అది మొదటిగా చెప్పలేదు, రెండవదిగా చెప్పబడలా. ఎందుకు 6వదిగా చెప్తున్నాడంటే ఈ 6వ దశయే బ్రదర్లీ లవ్ ఈ సంఘానికి అవసరమైన కాలం. ఏ కాలము అని అడిగినట్లయితే 1798 to 1906 ఈ యొక్క కాలఘట్టమే రెండవది. అంటే మార్టిన్ లూథర్ 1517లో ప్రారంభించినప్పటి నుండి దాని తర్వాత సంఘములు అధికముగా పెరిగాయి. దాని తర్వాత చర్చ్ ఆఫ్ ఇంగ్లాండు, ఆ తర్వాత వచ్చి బ్యాప్టిస్టు, మెథడిస్టు అన్నీ రావడం ప్రారంభించాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత సంఘమన్నది గొప్ప రీతిలో క్రైస్తవ్యం యొక్క అభివృద్ధి కాలమని చెప్పచ్చు. అన్నీ చూసినట్లయితే పునర్నిర్మించబడిన సంఘాలుగా ఉంటాయి. కాని ఈ కాలఘట్టములో ఒక సహోదర ప్రేమని చెబుతూ మరొక మాటగా మిషనరీ కాలమని చెప్పవచ్చు. ఈ మిషనరీలు అన్నటువంటి ఒక ఉద్యమం ఏర్పడుతుంది. అనేకులు ఏం చెప్తున్నారంటే ఈ మిషనరీల ఉద్యమం అనేది 18వ శతాబ్దంలో ప్రారంభించబడిందని, దానికి ముందు లేదని చెప్తుంటారు. మిషనరీ ఉద్యమాలనేవి మొట్టమొదటిగా స్థాపించబడింది పౌలు యొక్క కాలంలో. పౌలు ప్రయాణమే 3 మిషనరీ ప్రయాణాలని చెప్తుంటాం. అది రాయబడింది, అవి కూడా బైబిల్లో నమోదు చేయబడ్డాయి. అలాగైతే మిషనరీ ప్రయాణం, దానితో మరువబడినటువంటి ఆ పరిచర్య అనేది ఈ 19వ శతాబ్దములో ఎంతగానో టేకాఫ్ అవుతుంది. అలా రాణించబడి ఇంకా చెప్పాలంటే ఆ 18 నుంచి 1850 వరకు 55 గొప్ప మిషనరీ ఉద్యమాలు ఏర్పడ్డాయి. తర్వాత 1850 to 1900 వరకు దాని లోపల చూసినట్లయితే 54 మిషనరీ ఉద్యమాలు ఏర్పడ్డాయి. ఆ 19 నుండి 1950 వరకు చూసినట్లయితే 44 మిషనరీ ఉద్యమాలు. ఈనాడున్నటువంటి అన్ని మిషనరీ ఉద్యమాల యొక్క తారస్థాయి ఏదంటే ఆ 150 సంవత్సరాలే.
ఆ తర్వాత ఏర్పడినవన్నీ కూడా మిగతా మిషనరీలు, అవన్నీ వీటి ప్రభావం వల్ల ఏర్పడ్డాయి, లేక దీని యొక్క సంతతం చెప్పచ్చు. సో ఈ మిషనరీ ఉద్యమం అన్నందులకు ఎందుకు సహోదర ప్రేమని చెప్తున్నామంటే, సంఘము ఒక పునర్నిర్మాణంలోనికి వచ్చింది. అయితే వైరాగ్యముంది, తప్పుగా ఉంది, మనం సరిగ్గా వెంబడించాలి, వారు తప్పు చేస్తున్నారు, మనం సరిచేయాలి, వారిని ఖండించాలి, ఇటువంటివి ఉన్నాయి. ఇవన్నీ ఒక ప్రక్కన అవసరమే. ఇవన్నీ వేటి ఆధారంగా ఉండాలంటే ప్రేమాధారంగా ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు యూదులను గద్దించాడు. ఎందుకని? వీరందరూ నశించిపోవాలని కాదు, వారు మారాలనేటువంటి ప్రేమ, ఆ తండ్రి యొక్క ప్రేమ. అదేవిధంగా సేవ అన్నిటి యొక్క ఆధారం ఏదై ఉందంటే ప్రేమ యొక్క ఆధారంగానే ఉంది. పౌలు చక్కగా రాస్తున్నాడు, అన్నీ గతించిపోతాయి, చివరిగా ప్రేమే నిలిచి ఉంటుందంటాడు. ప్రవచనము కూడా నిరర్ధకమైపోతుంది, ప్రేమ నిలిచి ఉంటుంది. పరిచర్య కానివ్వండి, క్రైస్తవ్యం కానివ్వండి, వీటన్నిటి యొక్క ఆధారము ప్రేమ. ఈ ప్రేమ అనేటువంటిది క్రైస్తవ్యం యొక్క ఆధారం అనేది బహిర్గతముగా చూపించిందే మిషనరీ ఉద్యమముల యొక్క అతి గొప్పదైన ప్లస్ పాయింట్. వారి జీవితాలను పోగొట్టుకుని, వారి గుర్తింపును పోగొట్టుకుని, తమ దేశాన్ని పోగొట్టుకుని, ప్రతి దేశానికి వెళ్లి వారు చేసిన సంస్కరణ, సామాజిక సేవ, అది చెప్పాలంటే మనకి ఎన్ని ఎపిసోడ్లైనప్పటికీ చాలదు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా విద్యా సంస్థలు అని మీరు చెప్తే మిషనరీ వారి పాలిభాగం లేకుండా లేదు. ప్రపంచవ్యాప్తంగా వైద్య ఉద్యమాలను తీసుకున్నట్లయితే మిషనరీ వారి యొక్క పాలిభాగం అనేది లేకుండా ఉండదు. ఈనాడు మొదటి ప్రపంచ యుద్ధము గాని, రెండవది కానివ్వండి, అందులో అధికముగా నిమగ్నమై, ఇంకా చెప్పాలంటే వైద్య సహాయం సైనిక దళాలకు అందించిన వారు ఎవరని చూడండి. ఇటువంటి మిషనరీ సంస్థలు ఎన్నో వీటన్నిటికీ ఆధారంగా ఉన్నట్టుగా చూడగలం. అదీను ప్రతి భాష యొక్క అభివృద్ధికిని, అది ఏ దేశమైనా కానివ్వండి, భాష అయినా సరే, ఆ దేశానికెళ్ళి ఆ భాషను అభివృద్ధి చేయడంలో ఎంతో గొప్ప విధానంలో సహాయం చేసింది. ఈ ఆత్మీయపరమైన సేవ మాత్రమే కాదు, అదే సమయంలో వారు సామాజిక సేవ చేశారు. సామాజిక సేవ మాత్రమే కాదు, దానితో పాటు దేశ సేవను కూడా చేశారు. మిషనరీ సేవకుల యొక్క పాలిభాగము క్రైస్తవులకు ఒక ముఖ్యమైన దశ. అదే నేను చెప్పా. ఏ విధంగా అపోస్తలులు ప్రేమను ఆధారం చేసుకుని దేవుని కోసం తమ జీవితాలను పణయబెట్టుకుని సువార్తను ప్రసంగించారు. దానిని అలాగే వీరు త్రిప్పి మరొక వర్షన్గా మోడర్న్ ఏజ్లో మనల్ని బయటికి తెలియజేసిందే మిషనరీ సంస్థలని చెప్పచ్చు. కాబట్టి వీరి యొక్క ఆ యొక్క నమోదు ప్రపంచానికే ఒక మహత్తరమైన ప్రేమ నమోదు. వీరు చూపించిందే ప్రేమ. క్రైస్తవ ప్రేమ అంటే ఏమనేది లోకానికి ప్రదర్శించింది ఎవరిని చూసినట్లయితే ఈ మిషనరీ సంస్థల యొక్క మద్దతుగానే మనం చూడగలం. ఇంకా అనేకమైనవి వీరి గురించి చెప్పుకోవచ్చు. ఫిలడెల్ఫియా సంఘానికి దేవుడిచ్చి కొన్ని ప్రత్యేకమైన మాటల్ని ఎన్నుకున్నాడు. ఈ భాగంలో బైబిల్లో ఈ 7-8 వచనాలను చదువుతున్నప్పుడు చాలా ప్రత్యేకత ఉంది. అక్కడ ఆయన ఇచ్చే పరిచయం ఆసక్తికరంగా అవును. ఉంది. అంటే ఒక్కొక్కరిని తెలియజేసేప్పుడు ఒక్కొక్క ఇంట్రడక్షన్ ఉంటుంది. అందులో చూసినట్లయితే ఆయన యొక్క తన్ను గూర్చిన భావం ఉంటుంది. దేవుని అవును. యొక్క కుమారుడు చెప్పేటువంటిది, మ్, ఇనుపదండమును చేతిలో ఆయనను గూర్చిన విషయాలుంటాయి. ఇటువంటి విషయాలు చూసినట్లయితే కంఫర్ట్ ఇచ్చేదిగా ఉంటుంది, వారికి ఒక నిరీక్షణ ఇచ్చేదిగా ఉంటుంది. ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా అని చెప్పబడుతుంది. ఎందు నిమిత్తం దాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఏంటంటే ఈ మిషనరీ సంస్థలనేవి ప్రపంచవ్యాప్తంగా జరిగింది కదా. అన్ని వైపులా మనము తెలుసుకోగలిగిన ఒక విషయం ఏంటంటే ఆ సువార్తకు ద్వారము మూయబడింది చెప్తారు, లేకపోతే సువార్తకు ద్వారం తెరవబడింది. ఇప్పుడు దీనికి గల కారణం ఏంటని మనము చెప్పుకునేప్పుడు ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తాను. రుమేనియాలో, ఇప్పుడు రష్యాలో, ఇప్పుడు ఆ యొక్క కమ్యూనిజం ఆది కాలంలో నేను చెప్పేది, తర్వాత హిట్లర్ కాలంలో ఆ ఫ్యాసిజం, నాసిజం, కమ్యూనిజం వీరి కాలములన్నిట్లో చూసినట్లయితే లోనికి గాస్పల్ వెళ్ళదు. రిచర్డ్ వుమ్బ్రండ్ వంటి ఎంతో గొప్పవారైన ఆ సాక్షులు మనకున్నారు. ఆయనను గురించి చెప్తున్నాం. ఆయన వలె లక్షలాది సాక్షులు మన దేశంలో ఉన్నారు. సో ఈ విధంగా వారందరూ కమ్యూనిజం, ఫ్యాసిజం, నాసిజం వీటన్నిటిని ఎదుర్కొనేప్పుడు వారికైతే ఒక భయంకరమైన ఉపద్రవం, భయంకరమైన శ్రమల పాలయ్యారు. అప్పుడు దాని ద్వారా ఏం తెలియజేస్తున్నారంటే ప్రభు సేవ చేయకుండా అక్కడ కమ్యూనిజం అడ్డుపడుతుంది, అక్కడొచ్చి ఈ ప్రభుత్వం అలాగుంది, అందువల్ల సువార్త చెప్పలేకపోయాం. దేవుడు చెప్తున్నాడు, నేనే మూసివేసున్నా, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా ఎవడునూ వేయలేకుండా తీయువాడును, రెండునూ నేనే. ఏ దేశమును సువార్తకు ద్వారము ముయ్యలేదు, ఏ దేశమును సువార్తకు ద్వారము తెరవలేదు. దేవుడు తెరిస్తే అక్కడికి వెళ్తాం, దేవుడు మూస్తే నిలిచి ఉంటాం. దేవుడు ప్రతి దేశానికి ఒక కాలగట్టాన్ని అమర్చి ఉంచాడు. మనం ఎలాగంటే దేవుని యొద్ద దాన్ని ఎందుకు అని మనం అడగలేం. ఒక విషయాన్ని చెప్తాను, మీరు అర్థం చేసుకోండి.
ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసగా ఉండి వస్తారు. ఆ విషయాన్ని చెప్తూ ఎందుకు ఈ 400 సంవత్సరాలు అక్కడ బానిసగా ఉండారు అని అడిగినట్లయితే దానికి ఒక కారణం చెప్తాడు. అది మనం వదిలేస్తాం. ఏం చెప్తాడంటే అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదంటాడు. వారి అక్రమం ఇంకా సంపూర్ణము కాలేదంటే వీరు మరలా కానానికి వచ్చినప్పుడు అక్కడుంటారు అమోరీయులనేవారు. వీరిని నాశనం చేయాలి. నాశనం చేసే వీరి చేతికి ఇవ్వాలి దేశాన్ని. వీరిని సామాన్యముగా నాశనం చేయలేం. వీని పాపం సంపూర్ణమైతే నాశనం చేయాలి. వీని పాపం సంపూర్ణమయ్యేంత వరకు నీవు బానిసత్వములో ఉండు. అర్థమైందండి? దానికి కూడా టైం ఉంది. అన్నిటికీ ఒక కాలం ఉంది. అప్పుడు ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నారంటే దానికి కారణం వారి బానిసత్వమే కాదు, దాని వెనుక మరొక కారణం వారికి ఉంటుంది. మరొక కారణం ఉంది. ఇక్కడ ఒకని పాపం సంపూర్ణము కావాలి, ఇక్కడ ఇతన్ని క్లోజ్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగము 40 సంవత్సరాలు తిరిగి వస్తారని చెప్పి ఉంది. అవునా? కనానులోనికి ప్రవేశించక ముందు 40 సంవత్సరాలు తిరిగి వస్తారని ఉంది. అయ్యో మాకు దేవుడు శిక్షను విధించాడు, కొంతమంది లోపలికెళ్లారు, దెబ్బలు తిని వచ్చారు, అవన్నీ సరే. ఎందుకు 40 సంవత్సరాలు తిరగమన్నాడు? ఇప్పుడు చూడండి, 40 సంవత్సరాల తర్వాత వీరు లోపలికెళ్తున్నారు. యెహోషువ తీసుకెళ్తున్నాడు. లోపలికెళ్ళినప్పుడు వారు ఎవరిని చూసి భయపడ్డారు? అక్కడ అనాకు వంశపు నెఫ్తీయులను చూచితిమి అని ఉంటుంది. వీరు తిరిగి వెళ్ళినప్పుడు చూచినట్లయితే వారు అక్కడ ఉండరు. ఆ వంశమే అక్కడ ఉండదు. ఈ 40 సంవత్సరాల్లో వారిని హతము చేశాడు. ఏమిటి కారణమంటే వీరు వారిని చూచి భయపడ్డారు. అప్పుడు వారికి ఒక 40 సంవత్సరాల లెక్కుంది. వీరు అలాగే వెళ్ళుంటే వారిని జయించుండేవారు. వీరి భయం వల్ల వారి 40 సంవత్సరాల వరకు నువ్వు బయటే ఉండు. అదేవిధంగా ఒక్కొక్క కాలములో ఒక్కొక్క దేశానికి ప్రభుత్వానికి దేవుడు సమయాన్నిచ్చాడు. ఆయా దేశాలు ఆయా ప్రభుత్వాన్ని వారి యొక్క పరిపాలన వారు చేస్తారు. వారు చేసేంతవరకు సువార్త ద్వారము మూయబడే ఉంటుంది. వారు చేసిన తర్వాత సువార్త ద్వారం తెరుచుకుంటూ స్వయంగా. ఇది ఎవరు చేసేది? దేవుడే చేసేది. ఇదే ఎవడునూ తీయలేకుండా వేయడం అనేది. తాళం ఆయన వద్ద ఉంది. తాళం ఆయన చేతిలో ఉంది. ఒక్కొక్కరికి ఇంకొక వాక్యం ఉంది. రాజులను త్రోసివేయుచు నియమించుచూ ఉన్నవాడు ఆయనే. అప్పుడు కమ్యూనిజం అనేది ఇన్ని సంవత్సరాలు ఆ రష్యాలో ఉండాలి, 1991 వరకు ఉండాలి అని ఆయన రాసి ఉంచాడు. ఆ కమ్యూనిజంకి సమయం ఉంచాడు. అంతవరకు సువార్త ద్వారం ఏమై ఉంటది? అప్పుడు అంతవరకు ఫెరాస్టోరికైన ఒక చట్టం వచ్చి కమ్యూనిజం తలుపు బద్దలవుతున్నప్పుడు సువార్త ద్వారం తెరవబడుతుంది. ఇప్పుడు కమ్యూనిజమే మూసిందని కాదు, దీని వెనుక దేవుడు అనుకుంటేనే మూయగలడు, లేకుంటే ఎవరూ మూయలేరు. ఫరో యొక్క హృదయాన్ని ఎవరు కఠినపరిచింది? దేవుడు కఠినపరుస్తున్నాడు. దేవుడు కఠినపరిచాడు. కాబట్టి నేను చెప్తాను, మన సేవలో ఒక విషయం జరుగుతుందంటే అది తలుపులు తెరవబడితే అందుకు దేవుడు తలుపులు తెరిచుంచాడు. మూసుందంటే దేవుడే మూసుంచాడు, వేరెవరూ మూయడానికి వీల్లేదు. దేవుణ్ణి మించి ఎవరు మూయగలరు? దేవుని చిత్తమనేది ఒకటుంది. ఇప్పుడు ఒక రాజు ఒకరిని తన ముద్ర ఉంగరాన్నిచ్చి పంపుతున్నాడు, యోసేపుని పంపుతున్నాడు. ఎవరతన్ని ఆపగలరు? ఏమీ చేయలేం. ఐగుప్తులు నీపైన ఎవరు ఉండకూడదు, నీ క్రిందే అందరూ ఉండాలన్నప్పుడు ఎవరైనా ఎదిరించగలరా? లేచినట్లయితే రాజు ఊరికినే ఉంటాడా? ఊరికినే ఉండడు. ఈనాటికి తీసుకోండి, ఒక పెద్ద యుఎస్ ప్రెసిడెంట్ ఎంబసీకి ఒకరిని ఉత్తరమిచ్చి పంపుతున్నాడు. ఆ యుఎస్ అంబాసిడర్ యాక్చువల్గా అతను ఎవరై ఉన్నాడు? అక్కడ మరొక ప్రెసిడెంట్ లాగా అక్కడ వచ్చినప్పుడు అతనితో మీరు అగౌరవంగా నడుచుకోగలరా? యుఎస్ ప్రెసిడెంట్ వదిలేస్తాడా? వారికే ఆ మర్యాద ఉన్నప్పుడు, తన రక్తము చేత సంపాదించుకునిన తన వధువగు సంఘాన్ని పంపుతున్నప్పుడు ఆ యొక్క దీనితోనే పంపుతున్నాడు. మీరు నేను అలాగే వస్తున్నాం. దేవుడు అటువంటి అధికారాన్ని మన చేతులకు ఇచ్చాడు. సో మనకొకటి దొరకలేదంటే ఎవరు అడ్డగించలేదు, ఆయన వద్దని ఆపి ఉంచాడు, అంతే. అదే ఫిలదెల్ఫియాకి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప విషయం. సో ఈ ఫిలదెల్ఫియా యొక్క పరిచయమే ఒక అద్భుతమైన విషయం. లేదు, చాలా ఆసక్తికరంగా ఉంది. అంత మాత్రం కాకుండా ఒక ఆదరణ కలిగిస్తుంది. దేవుడు మొదలుపెట్టిన ఓ పని కావచ్చు, కార్యం కావచ్చు, అదంతా దేవుని చేతిలో ఉంది. కాబట్టి ఆయన తాళం ఆయన వద్ద ఉంది. అలా ఉన్నప్పుడు మనం ఆయనతో ఉంది తలంచినప్పుడు దాని స్థాయి ప్రత్యేకంగా ఉంటుంది. ఆ తలంపునే నేను చాలా లోతున, నా తండ్రి దగ్గర అన్నీ ఉన్నప్పుడు నేనెందుకు? వచనం ఏదో ఒక లోతైన దాచబడిన శక్తినిస్తున్న ప్రభావం వల్లే ఉంది. కొనసాగుతూ మనం దీని ద్వారా నేర్చుకునే విషయాలేమున్నాయి? ఇప్పుడు మొదటిగా మనం దాని పేరును గురించి చూసాం. సంవత్సరం చూసాం. మూడవది వారి దగ్గర ఉన్నటువంటి మంచి గుణాలు. మంచి గుణాలు ఏవని అడిగినట్లయితే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు. రెండవదిగా 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక. కాబట్టి వీరి దగ్గరున్నటువంటి అతి ప్రాముఖ్యమైన విషయము ఏమిటంటే వాక్యమును గైకొనుట. వాక్యం. ఈ వాక్యాన్ని పట్టుకోవడం. వాక్యాన్ని పట్టుకునే సంఘానికి ఎప్పుడునూ తలుపు తెరిచి ఉండటమే. కింద చెప్తున్నాడు చూడండి, గైకొంటివి గనుక. 8వ వాక్యం, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. ఈరోజు వాక్యము లేకుండా సంఘానికి ఓపెన్ డోర్ అనేది ఉండదు. నేను చెప్పే ఓపెన్ డోర్ హెవెన్కి. మీకు పరలోకపు ద్వారము తెరవబడి ఉంటే అన్ని ద్వారాలు తెరవబడి ఉంటాయి. దేవుడు ఒకదాన్ని మూస్తే అన్ని ద్వారాలు ఏమవుతాయి? మూసివేయబడే ఉంటాయి.
అప్పుడు వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైంది. వాక్యముపైనే సంఘము కట్టబడాలి. ఈ మిషనరీ సంస్థల యొక్క ఒక ప్రాముఖ్యమైన ప్లస్ పాయింట్ దీనితో అదేంటని చెప్తాను. వారే ఈ కాలఘట్టములో వాక్యాన్ని అనువాదం చేసింది. అంటే 16వ శతాబ్దములో మనకు కింగ్ జేమ్స్ వర్షన్ వస్తుంది, కేజేవి వస్తుంది. దాని తర్వాత అది ఇంగ్లీష్కి వస్తుంది. అంతవరకు అనువాదం లేదు. మార్టిన్ లూథరే జర్మనీలోకి అనువాదం చేశాడు. దాని తర్వాత ఇంగ్లీష్కి వస్తుంది. ఇంగ్లీష్ నుండి ఆ తర్వాత వరల్డ్ వైడ్ ట్రాన్స్లేషన్స్ అన్నీ ఈ కాలఘట్టంలోనే జరిగాయి. మనం ఇంకా చెప్పాలంటే సీగన్ పాల్ యొక్క ట్రాన్స్లేషన్ కూడా ఆ తర్వాత వచ్చింది. సో ఈ వాక్యాన్ని కాచుకున్నందువలన వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. రెండవది ఓర్పు. సంఘానికి ఉండాల్సిన అతి ముఖ్యమైన విషయం, ఈనాడు లేనటువంటి విషయం. అనేకంగా అన్ని చోట్ల ఫాస్ట్ ఫుడ్ లోకమున్నట్టుగా సంఘము ఈనాడు ఎలాగుంది? ఫాస్ట్ అంటే ఒక అన్నిటికిని దేవుడు చేయడానికి మనిషి చేయడానికి ఉన్న వ్యత్యాసం ఇదే. దేవుడొచ్చి ఒక 4000-5000 సంవత్సరాలకు ముందు ఆదామును సృష్టించినప్పుడు 6000 సంవత్సరాల క్రితం ఒక పిల్లాడు పుట్టాలంటే 9 నెలల లెక్క అయితే, ఈనాటికి ఒక పిల్లాడు పుట్టాలంటే 9.5 లేక 10 మాసాలే. అందులో ఏ భేదం లేదు, భేదాభిప్రాయం లేదు. ఇది దేవుని ఇది డిజైన్. గాడ్స్ డిజైన్. అయితే మనుషుని చూడండి, వాని స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాడు. 256 KB నుండి ఆరంభించి 512 అయ్యి, ఆ తర్వాత 1 MB అయ్యి, తర్వాత 100 MB నుండి 1000 MB అని జీబీ టీబీ వరకు వెళ్ళిపోయింది. 5G కూడా ఎంతో రాబోతోంది. భయంకరమైన స్పీడ్. అంటే మనిషి ఏం ఆశిస్తున్నాడంటే ఒక స్పీడ్ నుండి మరింత స్పీడ్కి దూసుకుని వెళ్తూ ఉన్నాడు. దేవుడు సృష్టించినప్పుడే ఏది కరెక్ట్ అయిన స్పీడో అందులో ఉంచుతాడు. సహజంగా ఏదో అది. అవును. ఇప్పుడు మనిషికి ఏది లేదంటారు? ఓర్పు లేదు. అంటే చూడండి, మీకే తెలుస్తుంది. నేను లోకరీతిగా మీకు ఉదాహరణ చెప్తాను. మనకు 256 KB కంప్యూటర్ ఉన్నప్పుడు మీరు చూసుంటారు. ఫ్లాపీ వేస్తే చుడుతా ఉంటది. అవును, దాన్ని మీరు చూస్తూనే ఉంటారు, వేచి ఉండాలి. కానీ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి ఫోన్లో ఉన్నటువంటి ర్యామే వచ్చి 8 GB ర్యామ్ని తీసుకుని వచ్చారు ఈనాటికి. అవును. అవునా? ఇప్పుడు కూడా మీకు ఫోన్ స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు. అవును, ఎందుకింత స్లోగా ఉందే అన్నట్టు. వెంటనే రాలేదని. వెంటనే రాలేదే. అప్పుడు మనకేం లేదు? ఓర్పు లేదు. ఓర్పు లేదు. ఇది సంఘములో కూడా ఉంది. ఉమ్, ఆనాడు సంఘములో ఉండి వాక్యముకే 3 గంటలు ఉండి కూర్చుని వెళ్ళినవారు ఈరోజు 20 నిమిషాల్లో ముగించాలన్న స్థాయికి వచ్చేశారు. ఎందుకంటే జనాలకేం లేదు? ఓర్పు లేదు. ఆనాడు ఆరాధన 4 గంటలు జరిగింది. ఈనాడు 1 గంట జరగడమే ఒక గొప్ప విషయంగా ఉంది. ఎందుకంటే జనాలకేం లేదు? ఓర్పు లేదు. దీన్ని మనం ఫ్యాషన్ అని చెప్తాం, కాలఘట్టమని చెప్తున్నాం, లేదా ఇంకేం చెప్పేది, పరిణామ అభివృద్ధి అని చెప్తున్నాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, రాంగ్ ఇస్ రాంగ్. దేవుడు నియమించినప్పుడు ఉన్నటువంటి సంఘం ఇంకనూ అలాగే ఉంది. ఈ సంఘం ఆ విధంగా, ఈనాటికి ఈ విధంగా ఓర్పుతో ఉన్న సంఘాలు ఉన్నాయి. ఈ ఓర్పునకు మరొకటి ఉంది. దేవుడు మీకు ఒక వాగ్దానం ఇచ్చినట్లయితే అది ఇవ్వబడిన కాలఘట్టం వరకు మీరు ఓర్పుగా ఉండాలి. అవును, అది చాలా ఇంపార్టెంట్. అవునా? వెయిటింగ్ పీరియడ్. వెయిటింగ్ పీరియడ్. ఈ వెయిటింగ్ పీరియడ్ వచ్చి దేవునికి తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలని తెలుసు. నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా 9 నెలల్లో ఇవ్వాలంటే ఇస్తాడు. ఉమ్, అందుకే తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండుడని పేతురులో ఉంది. ఈనాడు మనకి దేవుని దగ్గర వెంటనే పొందాలి, ఇమీడియట్గా దేవుడు చేయాలనే తీర్మానానికి వచ్చాం. ఉమ్, నిన్న చెప్పాడు, ఇంకా చేయలేదే. ఎప్పుడో అబ్రహామునకు చెప్పింది 25 సంవత్సరాలు ఆగితేనే 100 సంవత్సరాల పిల్లోడు పుట్టాడు. అవును. అతడు వెయిట్ చేస్తున్నాడు. అవును. ఇస్సాకు 20 సంవత్సరాలు ఆగి పిల్లోడిని పొందుకుంటున్నాడు. ఆ వేచి ఉండు కాలం తర్వాత ఆయన ఇచ్చినప్పుడు దాని యొక్క ప్రభావమే భిన్నమైన స్థాయిలో ఉంది. అది వేరే. కానీ వెంటనే తీసుకున్నప్పుడు దాన్ని చూసినట్లయితే భిన్నమైందిగా అవును. ఉంది. అది ఎలాగంటే ఆ దేవుడు అనుగ్రహించేటువంటి, అందుకే వాక్యములు కోరిక సఫలము కాకుండా చేత హృదయమునొచ్చుననుంది. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం వలె ఉండును. ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరూ వెంటనే ఇప్పుడే ఈరోజే ఇన్స్టంట్గా, అదే ఇన్స్టంట్ లోకం అయిపోయింది. అయితే ఈ సంఘాన్ని గురించి దేవుడు చెప్తున్నాడు, నీవు ఓర్పుతో వేచి ఉండటం వల్ల నీకో బెనిఫిట్ ఉంది. అందులో ఒక మోడల్ చర్చిగా ఇది ఉంటుంది. ఒక మోడల్ చర్చ్గా ఉంది. ఇందులో ఉన్న బెనిఫిట్ ఏంటని అడిగినట్లయితే, లోకమంతటికీ రాబోయే ఒక శోధన ఉంది. అది ఉపద్రవ కాలంగా ఉండొచ్చు, లేకుంటే అది విపత్తులైన కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటిని తప్పించుకునేట్టుగా నిన్ను కాపాడతాను. నేనెలా తీసుకుంటానంటే ఈ యొక్క 10వ వాక్యాన్ని, లోకమంతటికీ ఒక శోధన కాలం వస్తుంది. బైబిల్ అదే చెప్తుంది. 3.5 సంవత్సరాలు మహాగొప్ప శ్రమకాలాన్ని లోకము అంత్యక్రీస్తు కాలములో అని బైబిల్ చెప్తుంది. ఆ యొక్క ఉపద్రవం నుండి కాపాడుకుంటానని ప్రభువు సెలవిస్తున్నాడు. సో ఇప్పుడు మనము ఓర్పుతో వేచి ఉన్నట్లయితే, ఆ రాబోయేదాన్ని వాక్యము చేత కప్పుకున్నట్లయితే, రాబోయే రాకడలో మనం ప్రవేశించేది సులువు. వాక్యమును గైకొనకుండా మనము అవసరముగా ఒకటి చేశామంటే దేవుని చిత్తము నుండి వదిలిపోతాం. అప్పుడు ఆ రాకడలో వెళ్లడం కష్టం. సో దీనినే దేవుడు అతి ముఖ్యముగా ఇక్కడ చెప్తున్నాడు. సో వీరి దగ్గర ఉండదగినటువంటి ఆ అతి ముఖ్యమైన మంచి గుణము ఇది. తర్వాత దేవుడు ఈ సంఘానికి ఒక హెచ్చరిక ఇస్తున్నాడు.
ఈ సంఘానికి ఒక అతి ముఖ్యమైన హెచ్చరిక ఇస్తున్నాడు. అదేంటంటే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటమున అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. బైబిల్ మటుకైతే కిరీటము దేన్ని సూచిస్తుందంటే గాడ్ యొక్క అనాయింటింగ్, అభిషేకం. అంటే లేవీకాండము 21వ అధ్యాయము 12వ వచనములో అతనిపై అభిషేక తైలం అనేటువంటి కిరీటం ఉన్నది అని చెప్పబడుతుంది. ఈ కిరీటం అనేది ఒక అధికారం, మీకు తెలుసు కదా. ఒక కిరీటం పెడితే రాజు అయిపోతాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ అభిషేకం అని మీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అది ఉన్నంత వరకు, ఆయన అభిషేకం ఉన్నంత వరకు మనకొక అధికారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈయనేం చెప్తున్నాడంటే, నేను వచ్చేంతవరకు అది పెట్టుకో, ఎందుకంటే ఆయన వెళ్ళేప్పుడు ఇచ్చెళ్ళాడు. నేను తిరిగి వచ్చేంతవరకు ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉండాల. ఎందుకు అన్నట్లయితే వాక్యము తేటగా చెప్తుంది, మీరు విమోచన దినం వరకు, ఎఫెసీ 4:30లో విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఈనాడు చివరి కాలంలో జరిగేటువంటి ముఖ్యమైన విషయం ఆరాధన, ఆటలు, పాటలు, ఉత్సవాలు. ఈలాగా సంఘమనేది ఒక రెక్రియేషన్ క్లబ్గా మారిపోయింది. ఆత్మీయ దృక్పథములో ఉన్న విషయాలను కోల్పోతుంది. నేను అన్ని సంఘాలు చెప్పలేదు, 1-2 సంఘాలు. అనేక సంఘాలు స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉన్నారు, వాక్యములో నిలుచున్నారు. కాని అనేక సంఘాలు దేవుని వదిలి దూరముగా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉన్నారు. అదే దేవుడు చెప్తున్నాడు, నీలోనికి ఇది ఒక హెచ్చరిక. ఈనాడు సంఘాలందించే దేవుడు అందించే హెచ్చరిక చాలా ముఖ్యమైంది. ఇంకా చివరిగా ఒక విషయం, బహుమతి. మీరెప్పుడు అడుగుతారు కదా, అవును. మీ యొక్క ఇంట్రెస్ట్. దీనికి రివార్డ్ ఏంటంటే, దీనికి 3 బహుమతులు ఇస్తున్నాడు దేవుడు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే యూదులు కాలక్రమేణా 4000 సంవత్సరాలుగా అడుగుతున్న ప్రశ్నకు ఇక్కడ జవాబు చెప్తున్నాడు. చూడండి, 12వ వచనంలో చెప్తున్నాడు, జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందునుండి ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును. బాగా గమనించారంటే, దేవుని యొక్క నామము ఇంకా ఎవరికి తెలియదు, అవునా? నేమ్ ఆఫ్ ద గాడ్. పాత నిబంధనలో అంతమంది అడుగుతారు, ఆయన పేరేంటి 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 అని. అవును. ఆ నామమును ఇక్కడ చెప్తూ ఉన్నాడు, దేవుని పేరును. పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. యేసుక్రీస్తు అనేది భూమిలో ఆయనకి పెట్టినటువంటి పేరు. ఆయనకి పరలోకములో మరొక పేరుంది, ఆ పేరుని వాని మీద రాస్తాడట. అప్పుడు పెద్ద ఒక తండ్రి దేవుని యొక్క నామము, క్రొత్త యెరూషలేము పేరు, దైవకుమారుని పేరు, ఈ 3 పేర్లను నీ మీద రాస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆ పేరు రాస్తే ఏమవుతుందని మీరనుకుంటున్నారు? మీ ఇంటి గడప దగ్గర మీ పేరు రాశాం అంటే ఏంటర్థం? ఆ స్థలానికి చెందినది, ఆ పేరు కలిగిన వారికి అది సొంతం, అంతేనా? అవును. అప్పుడు ఒక లెటర్ పైన పేరుంటే అది ఎవరికి సొంతం? పేరున్నవారికి. ఇప్పుడు మీ మీద ఆ పేరుంటే మీరు ఎవరికి సొంతం? ఆయనకే. ఎటర్నల్లీ ఆయనే. ఇటర్నల్గా. వీరందరూ ఇటర్నల్ గాడే కదా. కరెక్ట్. ఆయనకి మీరు సొంతం అనేది నియమించబడిన. ఇప్పుడు మీ పేరు రాసి ఉంటే ఆ స్థలాన్ని ఇంకెవరు ఏం చేయలేరు, మార్చలేరు, తీసివేయడం కుదరదు. కరెక్ట్. సో వేరెవరూ సొంతం చేసుకోలేరు. ఎంత గొప్ప విషయాన్ని చెప్పాడో చూడండి. ఈ సంఘము ఇటువంటి గుణాతిశయాలతో, క్వాలిటీస్తో ఉన్నటువంటి సంఘాన్ని చూడగలిగితే, ఉన్నట్టయితే, నీవు ఓర్పుతో వాక్యాన్ని గైకొన్నట్టయితే, నీకివ్వబడినటువంటి అభిషేకాన్ని నీవు చివరి వరకు భద్రముగా కాపాడుకున్నట్టయితే, దేవుడు చెప్తున్నటువంటి ఒక ముఖ్యమైన విషయం, నిన్ను ఒక్కరు కూడా తీయలేకుండా ఉండడానికి ఆథరైజ్ చేస్తానంటున్నాడు. నీ మీద నా పేరేసి ఆథరైజ్ చేస్తానంటున్నాడు. నా పేరు మాత్రం కాదు, కూడా ఇంకొక పేరునిస్తున్నాడు, యేసుక్రీస్తు యొక్క క్రొత్త పేరు, పరలోకంలో ఉండే క్రొత్త పేరు. అధికారం అంటే ఇది రెట్టింపు అధికారంగా ఉంది. అవును, 3 రెట్ల అధికారం యొక్క పేరు. క్రొత్త యెరూషలేము ఎవరన్నట్లయితే, యాజ్ పర్ బైబిల్ వచ్చి యేసుక్రీస్తు యొక్క సంఘము. చూడండి, తండ్రి దేవుడు ఇప్పుడు రాజుని యొక్క పేరు, రాణి యొక్క పేరు అన్నీ మీ మీద వేయబడ్డాయి. అప్పుడు మీరెవరు? అలాగే ఈ సంఘాన్ని దేవుడు మారుస్తున్నాడు. కాబట్టి అంత శ్రేష్టమైందిగా, అంత శ్రేష్టమైన బహుమతి ఇది. సో దేవుడొచ్చి ఈ యొక్క ఇంత ఓర్పుగా ఉండి, ఇంత దూరం దేవుని వాక్యానికి, శ్రమలకు, సో ఇంత దూరానికి మిషనరీ సంస్థలు చేశాయి. అందులో ఉన్నవారికి కలిగే బెనిఫిట్స్, అనేక మిషనరీ వారికి ఆలోచన ఉంది. నేను అడవికి వెళ్లాను, పరిచర్య చేశా, కొండకెళ్లి పరిచర్య చేశా, హతసాక్షిగా మరణిస్తున్నాం, పిల్లల్ని చావనిచ్చాం, అన్నీ జరిగాయి. ఏంటి బెనిఫిట్? ఈనాడు వారిని పట్టించుకోని సంస్థలు ఎన్నో ఉన్నాయి. మరోబడ్డవారున్నారు. వారందరూ ఆలోచిస్తారు కదా, మా అందరికీ ఏమిటి, ఏ విధంగా మన జీవితకాలమంతా దానికి వెచ్చించామే, ఈరోజు మనకి ఏత్లో రివార్డ్ లేనప్పుడు, ఏతులి రివార్డ్ అనేది లేదన్నప్పుడు, మీ అందరి ఒక్కొక్కరి పైనను ఈ 3 యొక్క పేరును రాయడానికి దేవుడు రెడీగా నుంచున్నాడు. అదేలాగున ఒక గిన్నెడు చన్నీళ్లు ఇచ్చినను ప్రతిఫలం ఉంటుందని చెప్తున్నాడు. అలా చెప్పిన ఆయనే దీన్ని, జీవితకాలమంతా మిషనరీగా ఉన్నటువంటి వారిని ఈ రోజు కూడా చూస్తున్నాం. కుటుంబముగా వెళ్లి
అరణ్యములో, కొండల్లో, ఎన్నో దేశాలలో చనిపోయిన వారు అనేకమంది ఉన్నారు. రీసెంట్గా ఆస్ట్రేలియా ప్రక్కన ఒక ద్వీపంలో ఒక 4 మిషనరీలు అక్కడ చనిపోయారు. ఎందుకు మన దేశంలో? ఇతర దేశాలు, అన్ని దేశాలు తీసుకోండి, 185 దేశాలు లోకంలో ఉన్నాయి అని ఐక్యరాజ్యంలో రిజిస్టర్ అవుతే అన్ని దేశాల్లోనూ చనిపోయి ఉంటారు మిషనరీలు హతసాక్షులుగా. మీరు లేదని చెప్పనేలేరు. అంతటి వారి మీదను ఇటువంటి ఒక బహుమతి ఉంది. ఇలా ఓర్పుగా ఉండమని ఉంది గదా. నేను మీకు చెప్పి ముగించాలనుకుంటున్నా. ఈ మిషనరీ వారు వృద్ధాప్యంలో తన భార్యతో ఏదో ఒక పెన్షన్ తీసుకుంటూ అలాగుండి ఇలాగ జీవితకాలమంతా ఉన్నామే, ఒక అద్దింటిలో కూర్చుని ఉన్నామే అన్నటువంటి ఒక ఆలోచన మాత్రం దయచేసి రానివ్వద్దండి. ఎందుకు రానివ్వద్దంటే, ఒక 3 పేర్లను మీ మీద రాయడానికి పరలోకం వెయిట్ చేస్తూ ఉంది. రాకడ వస్తే సరే, లేకుంటే మీరు పరలోకానికి త్వరగా వెళ్తే సరే, మిమ్మల్ని సొంతం చేసుకుని వీరు నా వారని చెప్పడానికి తండ్రి దేవుడును యేసుక్రీస్తును రెడీగా ఉన్నారు. ఇదే వారికైన గిఫ్ట్. ఇలాంటి ఒక రివార్డ్ మన ప్రేక్షకులకు, మనకి కూడా దొరకాలని చెప్పి నేను ప్రేక్షకుల కోసం ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ఈ తలంపులోనే మన జీవితం ఉండాలనేది ఒక విన్నపంగా మనం ఆలోచిస్తే దాన్ని దేవుడు ఎంతగా ఇష్టపడుతున్నాడు దీని ద్వారా అర్థమవుతోంది. ఈ సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అన్నది తెలుస్తుంది. కాబట్టి నేనేం అడుగుతున్నానంటే, మనం దేవుడు ఇష్టపడే ఒక జీవితంగా మారి ఇలాంటి ఒక సంఘం, బికాస్ చర్చ్ మన సొంత శరీరమే తప్ప మరేమీ కాదు, మనం జీవం గల దేవుని దేవాలయం, మనం ఇలాంటి ఒక భాగస్థులుగా ఉండాలని ఈ ఆలోచనతో ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసి ముగిస్తే బావుంటుందని అనుకుంటున్నాను. ఆ ప్రార్థనకు ముందు ఒకటి మరలా చెప్పాలనుకుంటున్నా. మీ యొక్క త్యాగము, మీ యొక్క పని దేవునికి చేసింది. చెప్పినట్టుగా ఒక గిన్నెడు నీటిని కూడా మర్చిపోడు దేవుడు. సో అందులకైనటువంటి అన్ని ప్రతిఫలములు ఆయన యొద్దున్నాయి. ఆయన మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చినా సరే, మీరాయనను సంధించడానికి వెళ్ళినా సరే, ఆ బహుమతి సిద్ధంగా ఉంది. మనం ప్రార్థించుకుందాం. మా మంచి తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, మా దేశంలో మాత్రమే కాక లోకమంతటా మీరేర్పరిచి ఉంచిన ఈ సహోదర ప్రేమతో కలిగిన మిషనరీ సంస్థల కొరకు, మిషనరీ ప్రతి ఒక్కరి కొరకు మీకు స్తోత్రం. ఈనాడు జీవంతో పరిచర్య అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకై మీకు స్తోత్రం. పరిచర్య చేసి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రతి మిషనరీల కొరకు మీకు స్తోత్రం. ఒక్కొక్కరి కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, వారిని ఆశీర్వదించండి, వారిని కరుణించి నడిపించండి. ఇన్ని సంవత్సరములు వారి జీవితకాలమంతయు మీ కొరకు అర్పించి ఉన్నారయ్యా. దీనికైన ప్రతిఫలాన్ని ఇక్కడ పరలోకంలో తండ్రి అయిన దేవుడు వారికిచ్చి ఆశీర్వదించునుగాక. అయ్యో, మా జీవితాలు వ్యర్థమైపోయాయని వారు దుఃఖపడకుండానట్లు మేము ప్రభువు కొరకు విత్తి ఉన్నాము. దానికైన ఫలాన్ని దేవుడొచ్చేప్పుడు ఇస్తాడనేటువంటి విశ్వాసంతో వేచి ఉండటానికి కృప చూపించండి. ఈలాగున సంఘములు లోకమంతటా అభివృద్ధి అవడానికి సాయం చేయండి. మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అప్పచెప్పి ప్రార్థిస్తున్నాం, మా జీవము గల మంచి తండ్రి. ఆమేన్.